స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రస్తుత సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి గారు 2024 ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతున్నారు ఎన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు వెల్లంపల్లి ఉన్నారు. సార్ నమస్కారం. సార్ సార్ సిద్ధమా? సార్ ఎలా 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 సిద్ధమవుతున్నారు సార్? సార్ ఒకటి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే 175 గెలుస్తామని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ 4 సంవత్సరాల 9 నెలల పరిపాలనలో ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కోవిడ్ని ఉచిత వైద్యం కానివ్వండి, టెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా మన ముఖ్యమంత్రి గారిని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఇక్కడ రాష్ట్ర నిబంధనలను పాటించిన పరిస్థితి మనం చూసాం. అటువంటి విధంగా పరిపాలన చేశారు కాబట్టి, ముఖ్యంగా చెప్పాలి రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలన చేశారు కాబట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా 175 గెలుస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మా సెంట్రల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో చూసుకుంటే కనుక గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. అతనికి ఈరోజు టికెట్ కూడా అనౌన్స్ చేసినట్టుకున్నారు. బహుశా అతను చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా అతన్ని ఆదరించే పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపు 1 మంత్ నుంచి నేను గడపకి వెళ్తున్నాను, ప్రతి ఇంటికి వెళ్తుంటే కాన్స్టిట్యున్సీలో సంక్షేమాల మీద ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా దాదాపు సొంత ఇల్లు అనేదాన్ని ఈ నియోజకవర్గంలో దాదాపు 31,000 మందికి ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలు దశాబ్దాలుగా దాని మీద పట్టాలని రిజిస్ట్రేషన్ కోసం చెప్పి అడుగుతున్నారు. అది కొద్ది రోజుల్లో సాకారం చేయబోతున్నాం. అవి కూడా అట్లా ప్రతి ఒక్కళ్ళకి మంచి చేశాం కాబట్టి మేము అన్నిటికీ సిద్ధమని చెప్తున్నాం. వాళ్ళు ఎవరు కూడా గతంలో మంచి చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ పొత్తులు పెట్టుకోవడానికి జనసేన కావాలి, బీజేపీ కావాలని చెప్పి ఇతర పార్టీలతో టైఅప్లు అవుతున్నారు తప్ప ప్రజలతో టైఅప్ అయింది కానీ ప్రజలు పొత్తు కోరుకుంది కానీ మా ముఖ్యమంత్రి గారు. అందుకని మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో సుమారుగా మ్యాక్సిమం 25,000 తక్కువ లేకుండా మెజార్టీ వస్తుంది ఇక్కడ. సార్ అంటే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ మీ మార్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సెంట్రల్కి ముఖ్యమంత్రి జగన్ పంపించారు, ఇక్కడ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? చాలామంది సార్ మిమ్మల్ని పశ్చిమ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు మీరు, అలాగే అదేవిధంగా మా సెంట్రల్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చేయండి అని చెప్పి అడిగిన వాళ్ళు చాలామంది కనబడ్డారు. అదేవిధంగా మీరు అక్కడ చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు, ఆ చక్కటి కార్యక్రమం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పడానికి నేను ఏంటంటే ఇంతకుముందు గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా విజయవాడ నగరానికి అధ్యక్షుడిగా పనిచేశాను. అందుకని 3 నియోజకవర్గాల్లో కూడా నాకు సత్సంబాధాలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత నేను మంత్రిగా పనిచేశాను. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. విజయవాడ వెస్ట్లో మీ మార్క్ పాలిటిక్స్ చేశారు, ఇప్పుడు సెంట్రల్కి వచ్చారు. ఇక్కడ ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? సార్ సెంట్రల్లో నేను ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను. ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. ఎందుకంటే పథకాలు, సంక్షేమ పథకాలు అమలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, గతంలో లేని విధంగా ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానివ్వండి, ముఖ్యంగా ఇళ్ల పట్టాలలో రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా జరగబట్టి చాలా జగనన్న మీద మంచి అభిమానం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒకటి చెప్తారు, మీరు వచ్చిన రాకపోయినా మేము జగన్ గారికి అని చెప్పని. అటువంటి టాకు ఇక్కడ మన సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ గతంలో 2014 నుంచి 19 చేసిన అభ్యర్థి కూడా ఈరోజు ప్రకటించారు అతన్ని. అతని గురించి కూడా ప్రజలకు తెలిసి అతన్ని తీసుకోండి. ఎందుకంటే అతని వల్ల ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఏమీ మేలు జరిగిన పరిస్థితి లేదు. మేలు జరగకపోయినా కానీ స్థలాలు కబ్జా చేయడం కానీ, రౌడీజం, గోండాయిజం, వీటన్నిటికీ ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవాడు. అందుకే ప్రశాంతమైన మాకు వాతావరణం కావాలని అందరూ కూడా మాకే సపోర్ట్ చేస్తారు. తెలుగుదేశం అనేది గెలిచే పరిస్థితి లేదు ఇక్కడ. సార్ అంటే బెజవాడ బ్రదర్స్ వెల్లంపల్లి గారు, మీ ఇద్దరికి మంచి రిలేషన్ ఉంది. అతన్ని మార్చి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. సో ఎలా ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఇప్పుడు ఎలా ఉంది సార్? 2009లో రాజకీయం నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసానో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మల్లాదృష్టిగా నేను కలిసే ఉన్నాను ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా. ఈ సీటు విషయంలో కొంచెం నాకు అనౌన్స్ చేసినప్పుడు కొంత నాకు బాధేసింది. ఎందుకంటే ఆల్రెడీ విష్ణు గారిని కలిసి ఉన్నాం అని చెప్పని. ఆ తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను కానీ విష్ణు గారిని కూల్చి మాట్లాడినప్పుడు ఆయనకి మంచి పొజిషన్ ఇస్తానని చెప్పడం కానివ్వండి. అదేవిధంగా నేను అనేకసార్లు చెప్పాను, విష్ణు గారు నేను కలిసే పని చేస్తాను ఇక్కడ, తప్పనిసరిగా మంచి మెజార్టీ. ఎందుకంటే కాకపోతే ఆయన ఎమ్మెల్యేగా ఎక్స్పెక్ట్ చేసింది వాస్తవం. కొన్ని సామాజిక సమీకరణలు కావచ్చు, కొంత విన్నింగ్ ఫార్ములాస్ కావచ్చు, వాటి మీద గౌరవ ముఖ్యమంత్రిగా చేంజ్ చేశారు కాబట్టి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ద్వారా ముందుకు వెళ్తాను మేము అందరం కూడా. సార్ అంటే మీ ప్రత్యర్థి బోండా ఉమ్మ ఎలా చూస్తారు సార్ ప్రత్యర్థిగా బోండా ఉమ్మని? అంటే ప్రత్యర్థి అని చెప్పి నేను పెద్దగా ఆలోచించను, కానీ అతను నాకు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కాబట్టి మీరు ప్రత్యర్థి అంటున్నారు. ఎందుకంటే ప్రత్యర్థి అనే అవకాశం కూడా నాకు అనిపించట్లా.
అంత పోటీ ఇస్తాడని కూడా నాకు ఆలోచన లేదు. ఎందుకంటే అతను గడిచిన ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఏ రోజు కూడా ప్రజలను కలిసిన పరిస్థితి లేదు. కోవిడ్ కష్టకాలంలో కష్టంగా ఉన్నప్పుడు ఏదైనా ప్రజానికం కష్టంగా ఉంటే మల్లాది విష్ణు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగోని తప్ప తెలుగుదేశం కానీ బోండవం అనే వ్యక్తి ఎప్పుడు కూడా కలవలేదు. ఎప్పుడు ఎక్కువగా ఫారెన్లో ఎక్కువ ఉంటాడు అతను. ఎక్కువగా వాడు ఎప్పుడు చేసినా అమెరికానో లేకపోతే లండనో యూరోప్ ఏదో చెప్తుంటారు. ఇక్కడ తక్కువ శాతం ఉంటాడు అతను. దాని మీద ఏంటంటే ప్రజల వరకు కూడా ఇతని మీద విశ్వాసం లేదు. కనీసం మనకు అందుబాటులో ఉండడు. ఉదయం పూట వెళ్తే అపాయింట్మెంట్స్ ఉండవు. అటువంటి వ్యక్తి మనకు అవసరం అని చెప్పని మాత్రం ఇక్కడ ప్రజలందరూ భావిస్తారు. అందుకనే వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీ గెలుస్తుంది మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు బోండవమ్మ, వీటిపై ఏం సమాధానం చెప్తారు? నేను 2009 నుంచి ఈ రోజు వరకు కూడా నా ఎలక్షన్ అఫిడవిట్ తీసుకుంటే కనుక నా అవినీతి ఎలా ఉందో నాకు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అఫిడవిట్లో ఎప్పుడు ఆస్తులు అమ్ముకున్నా తప్ప నేను ఆస్తులు కొనుక్కోలే. నేను ఇప్పటికీ స్టిల్ బిజినెస్ చేస్తూ నేను వ్యాపారం చేసుకుంటూనే నేను రాజకీయం నడుపుతున్నాను. ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు అసలు? ఇప్పటికీ వాళ్ళకి ఏ వ్యాపారం ఉన్నాయని చెప్పని ఆస్తులు సంపాదించారు? ఎందుకంటే నీతి నిజాయితీకి బతికిన వ్యక్తినే, దేవుణ్ణి నమ్ముకున్నవాడిని. అందుకని సింహం వెళ్తున్నప్పుడు కుక్కలు మడుతాయి అంటే అటువంటి కుక్కల మాట వాళ్ళు, ఆ కుక్కల మాటని పట్టించుకో. సరే, అంటే ఇప్పుడు క్యాపిటల్ ఇష్యూ అన్నది 2024 ఎన్నికల్లో కీలకంగా మారబోతుందని ఒక బలమైన ప్రచారం జరుగుతూ ఉంది. గుంటూరు, కృష్ణా ఈ 2 జిల్లాల ఉమ్మడి జిల్లాల పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు అనేది కూడా ఒకటి నడుస్తూ ఉంది. దీనిపైన ఏం సమాధానం చెప్తారు? అంటే 2014 నుంచి 2019 వరకు ఈ క్యాపిటల్కి వీళ్ళు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేసింది, ఏ విధంగా క్యాపిటల్ని గ్రాఫిక్స్తో ప్రజలు మోసం చేయాలని చూశాడు. అందుకే వాళ్ళు జనాలు కూడా గ్రాఫిక్స్తోనే చంద్రబాబుని బయట పంపించేశారు. నిజ జీవితానికి దగ్గరలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. ఉన్న వాస్తవాలు ప్రజలు తెలియజేస్తున్నారు. మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి మనం క్యాపిటల్ నిర్మాణం ఉండాలి తప్ప మించి ఉండడానికి లేదనే ఉద్దేశంతోనే 3 రాజధానులు కానివ్వండి, తెలంగాణ లాంటి ఉద్యమం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం రాకూడదు, అటువంటి ఉద్యమం వస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మరీ విచ్ఛిన్నం అవుతుందని చెప్పని 3 రాష్ట్రాల అభివృద్ధి కానివ్వండి, 13 జిల్లాల అభివృద్ధికి, సమగ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన కట్టుబడినాడు తప్ప ఏదో అమరావతి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనేది వాస్తవం కాదు. అమరావతిగా ఉంటుంది, వైజాగ్గా ఉంటుంది, కర్నూలుగా ఉంటుంది. మూడింటిని అభివృద్ధి చేయాలని చెప్పని ముందుకెళ్తున్నారు తప్ప దీంట్లో అది తప్పు అంటే మాత్రం అది రాజకీయంగా తప్పు అనేవాళ్ళు తప్ప ఎవరైనా సరే ఏ పబ్లిక్ దాన్ని హర్షిస్తున్నారు అందరూ కూడా. సరే, అంటే గత ఎన్నికల్లో విజయవాడ సిటీకి సంబంధించి 3 స్థానాలకు గాను 2 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గెలిపించారు. సో ఇప్పుడు ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది, సెంట్రల్ ఉంది. ఈ 3 సీట్లకు సంబంధించి అప్కమింగ్ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది సార్? 3 సీట్లు గెలుస్తున్నాం. ఏంటి సార్ కాన్ఫిడెన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మా కాన్ఫిడెంట్. మా కట్అవుట్ కానీ మాకు బ్యాక్ బోన్ కానీ మొత్తం మా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన బొమ్ముందే మేము 3 నియోజకవర్గాలు గెలుస్తాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా చేస్తారా అని చెప్పి ఓటేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పరిపాలన తీరు చూసి ఓటేయమంటున్నాడు. ఆయన మీకు మంచి జరిగితేనే ఓటేయమంటున్నాడు. చంద్రబాబు ఎప్పుడైనా మాట చెప్పాడా? పవన్ కళ్యాణ్ ఎప్పుడే మాట చెప్పాడా? కానీ మా ముఖ్యమంత్రి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమన్నాడు. దాన్ని బట్టి మేము 175 విజయవాడ 3 నియోజకవర్గాలకు వెళ్ళిపోతున్నాం. దాంట్లో అంటే పద్దాకా విపక్ష పార్టీలన్నీ కూడా విజయవాడ అభివృద్ధికి సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు హయాంలో విజయవాడ నగరానికి ఏం చేశారు?